నమస్తే. కాళేశ్వరం నిర్మాణం అవకతవకలపై విచారణ చేపడుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఇక కమిషన్ అడిగిన ప్రశ్నలకైతే సమాధానం చెప్పారు. దాదాపు ఈ విచారణ కూడా అర్ధగంట పాటు సాగింది బీఆర్కే భవన్లో. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా కమిషన్కు సహకరించాను, వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పాను. అయితే ఈ యొక్క కాళేశ్వరం నిర్మాణం విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్థిక శాఖ మాత్రం ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రం మాకు అలొకేషన్ చేసేదాన్ని బట్టి మేమైతే ఇచ్చాం తప్ప టెక్నికాలిటీస్తో నాకు కానీ మా శాఖకు కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రధానంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు. ముందుగా డిజైన్ విషయంలో తుంబడిహట్టి దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గరికి ఎందుకు మార్చారని అడిగారు. దానికి మాత్రం అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, అలాగే కేంద్ర జల సంఘం కూడా ఒప్పుకోకపోవడంతో మార్చాల్సి వస్తుందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో ఆర్థిక పరంగా ఎందుకు మారింది, 62,000 కోట్ల నుండి 83,000 కోట్ల వరకు ఎలా అసలుకు నిధులంతా ఒక్కసారిగా అమాంతం ఎలా పెరిగిందని అడగగా అప్పుడున్న పరిస్థితి ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం పెంచాల్సి వచ్చింది, అటు ప్రజల నుండి డిమాండ్ వచ్చింది, చాలామంది అడగడంతో ఆ పరిధి పెరిగి అమాంతం ఇక పెరుగుకుంటూ పోయింది. ఆ 80,000 కోట్ల తర్వాత పెరిగిన తర్వాత మాత్రం ఏం జరిగిందో నాకైతే తెలియదని చెప్పారు. ఇక రికార్డుల విషయంలో మాత్రం రికార్డుల కూడా మా శాఖ పరిధిలో కానీ నా దగ్గర ఏం లేవు, అదంతా కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే ఉందని చెప్పారు. ఇక ఈ యొక్క నిర్ణయాధికారాలు ఈ ప్రాజెక్టు వ్యవహారశైలి మొత్తం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం బట్టే ఆధారపడి ఉంది. ఇదంతా సబ్ కమిటీ పరిధిలో జరిగింది. ఆ కమిటీలోని ఒక సభ్యుని మాత్రమే, నాతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి ఏదైతే తుమ్మల గారు కూడా ఉన్నారు, దీని తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సబ్ కమిటీకి అధ్యక్షుడు కూడా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అని చెప్పారు. ఇక ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్ బట్టి చూస్తే మాత్రం సబ్ కమిటీ నిర్ణయాన్ని బట్టి మాత్రమే కాళేశ్వరం అయితే కొనసాగింది. ఆర్థిక పరమైన విషయంలో కూడా మాకు కమిటీ నిర్ణయం ప్రకారము మేము కేటాయింపులు చేశాం తప్ప ఆర్థిక శాఖ ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. వ్యక్తిగతంగా సాంకేతిక పరమైన మార్పుల విషయంలో, డిజైన్ల విషయంలో, మరే ఇతర విషయాల్లో కూడా నాకు కూడా సంబంధం లేదని చెప్పారు. ఇక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాళేశ్వరం సంబంధించింది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న కారణంగా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇక ఆ కార్పొరేషన్కు ఆర్థిక శాఖకు సంబంధం లేదని కూడా చెప్పారు. ఓవరాల్గా మాత్రం నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నా పరిధిలోకి రాదంటూ కూడా దాదాపు విచారణ ప్రాసెస్లో అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మీడియా సమావేశంలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం కేసీఆర్ పేరు అక్కడ ఎత్తలేదన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఇది సబ్ కమిటీ నిర్ణయం ప్రకారము కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగింది. ఇదంతా ఉమ్మడి నిర్ణయం అన్నట్టుగా మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఈ యొక్క నివేదికను బయటపెట్టాలి, కమిషన్ విచారణ చేయడం కాదు, ఈ వివరాలను కూడా బయటపెట్టాలి, దోషుల్ని శిక్షించాలని కూడా చివరిలో చెప్పారు. ఇక కాంగ్రెస్ సర్కార్ కూడా డిమాండ్ చేశారు. ఇక ఈటెల రాజేందర్ గారు విచారణ తీరు, అలాగే విచారణ అనంతరమైన మాట్లాడిన మాటల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా మండిపడుతుంది. ఒక రకంగా ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుకొని బీజేపీని ఇరికించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆయన మీడియా సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు వరుసగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్, అలాగే ఎమ్మెల్యే ఇలా వరుసగా అందరూ కూడా మీడియా సమావేశాలు, ప్రెస్ నోట్ల విషయంలో మాత్రం ప్రశ్నల వర్షం అయితే వినిపించారు. ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చినప్పుడు కాళేశ్వరం విషయంలో మాత్రం కేసీఆర్దే కీలక పాత్ర, కర్త కర్మ క్రియ అని చెప్పారు. కానీ విచారణలో మాత్రం ఎందుకు సబ్ కమిటీని నిర్ణయం అని చెప్పారు, ఆయన పేరు ఎందుకు చెప్పలేదని కూడా ఒక ప్రశ్న వేశారు. ఇదే సందర్భంలో ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నాడా లేకపోతే బీఆర్ఎస్ ఎంపీనా, అది మాత్రం దానికి ఆన్సర్ చేయాలని కూడా చెప్పారు. ఒక బీఆర్ఎస్ నేతలాగానే ఈటెల రాజేందర్ తీరు ఉందని కూడా ఆయన ప్రశ్న వినిపించాడు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అధ్యక్షుడు కానీ, అలాగే ప్రధాని మోడీ, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా తయారైందని చెప్పారు. ఇలాంటి బీజేపీ మాట్లాడే మాటల విషయంలో బీజేపీ ఎంపీ మాత్రం ఇలా విరుద్ధంగా మాట్లాడడం వెనుక కారణం ఏంటి, లేకపోతే ఇది
బీఆర్ఎస్ బీజేపీ అనుకొని చేస్తుందా, ఒక అండర్స్టాండింగా, లేకపోతే బీజేపీకి సంబంధం లేకుండా ఇది ఈటెల రాజేందర్ వ్యక్తిగతంగా మాట్లాడా, దానికి ఆన్సర్ చెప్పాలని కూడా ఆయన ప్రశ్న వర్షం కురిపించారు. ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావన లేకుండా విచారణలో ఆయన ఆన్సర్ చెప్పిందంటే ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం హరీష్ రావు, కేసీఆర్, ఈటల ముగ్గురు కూడా మనం ఈ రకంగా ముందుకెళ్దాం, ఈ రకంగా ఆన్సర్ చెప్పుకుందామని ఒక అండర్స్టాండింగ్ ప్రకారం తీరు వెళ్ళినట్టు కూడా అర్థమవుతుందని కూడా ఇటు మహేష్ కుమార్ మాట్లాడారు. దాంతోపాటు ఎంపీ చామల మాట్లాడుతూ కేసీఆర్ఏ కర్త కర్మ క్రియని గతంలో చెప్పి బీజేపీ వాళ్ళందరూ చెప్పి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం పరిధి అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం మేరకే అంటూ కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాలేదని కూడా ఇట్లా మాట్లాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా దీనైతే వాడుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీని ఇరికించేలాగా మాత్రం కాంగ్రెస్ నేతలు వరుసగా దీనిపై మాత్రం స్పందిస్తున్నారు. ఇలా మొత్తానికి రాజకీయ అస్త్రంగా గత కొన్ని సంవత్సరాలుగా కాళేశ్వరం కొనసాగుతుంది. ఇక మొన్నటి వరకు అధికారులను విచారణ చేసింది పీసీ ఘోష్ కమిషన్. అధికారులు మాత్రం దాదాపు అందరూ కూడా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ కూడా కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆరే, మాకు ఎలాంటి సంబంధం లేదు, మొత్తం కూడా డిజైన్ చేసిన కూడా ఆయనే, మేము ఓన్లీ టెక్నికల్గా మా సంతకాలు ఉన్నాయి తప్ప మొత్తం నిర్ణయాధికారి మొత్తం కేసీఆరే, ఆయన కనుసన్నల్లోనే మొత్తం ఇదంతా నడిచింది, మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా అధికారులు మొత్తం కూడా ఒక యునానిమస్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈటెల ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది. ఫస్ట్ అయితే మాత్రం ఇక ఈటెల రాజేందర్ది అయిపోయింది. నెక్స్ట్ 9వ తారీఖున హరీష్ రావుది ఉంది. ఆ తర్వాత 11వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది అయితే ఉంది. ఇక ఏం జరగబోతుంది అనే దానిపైన మాత్రం సర్వత్రా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కీలకంగా పనిచేశారు. అలాగే సబ్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. ఇక కేసీఆర్ కేంద్రంగా ఈ యొక్క కాళేశ్వరం నిర్మాణం కూడా సాగింది. ఆ నిర్మాణం విషయంలో ప్రతి అంశంలో కూడా కేసీఆర్ పాత్ర ఉంది. ఆయనే నేరుగా నేను 80,000 పుస్తకాలు చదివాను, అలాగే నా మెదడును మదించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాను, కొన్ని రోజుల పాటు నిద్ర లేకుండా దీన్ని డిజైన్ చేశాను, ఇది కోటి ఎకరాల మాగానే అంటూ కూడా 100 సార్లు ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఇక అధికారులు దాన్నే పట్టుకొని కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం చేశారు. ఇక హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు ఎలాంటి, ఎందుకంటే హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఉండడంతో హరీష్ రావు పాత్ర పైన కూడా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మరి హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు, హరీష్ రావును ఏం అడగబోతున్నారు, ఎలాంటి ఆధారాలు హరీష్ రావు ఇవ్వబోతున్నాడు, ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్న ప్రశ్న అయితే ఉన్నది. నెక్స్ట్గా కేసీఆర్ వంతు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ చాలా లౌక్యంగా ఆన్సర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అయితే వాదిస్తుంది. ప్రధానంగా వ్యూహాత్మకంగా తను దొరకకుండా కేసీఆర్ను దొరికించకుండా చాలా చాకచక్యంగా తను విచారణ ముందైతే మాత్రం ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ముందే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అనిపించిందని కూడా కాంగ్రెస్ అంటుంది. నేను మాత్రం విచారణకు సహకరించాను, నా పాత్ర లేదు, నాకు సంబంధం లేదు, ఆర్థిక శాఖగా మా పరిధి ఎంతవరకు ఉందో అంత పరిధి తప్ప డిజైన్ల విషయంలో కానీ నిర్ణయాధికారం విషయంలో కానీ ఎలాంటి విషయంలో కూడా మాకు సంబంధం లేదని కూడా ఈటెల రాజేందర్ చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ విచారణ సంబంధించిన మొత్తం నిష్పక్షపాతంగా జరగాలని కూడా ఆయన కోరారు. ఇక కేసీఆర్ పాత్ర పైన కూడా ఇక ప్రధానంగా ప్రశ్న అయితే ఉంది. ఇలా ఓవరాల్గా ఈ విచారణ ప్రాసెస్ అయితే చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. అధికారుల సంబంధించిన విచారణ అయిపోయింది. ఇక రాజకీయాల్లో అప్పుడు కీలకంగా వ్యవహరించిన ఇప్పుడు హరీష్ రావుది నెక్స్ట్ ఉంది, ఆ తర్వాత కేసీఆర్ది ఉంది. ఇరికించాడా, వ్యూహాత్మకంగా తప్పించుకున్నాడా అనే ప్రశ్న అయితే కాంగ్రెస్ అయితే వేస్తుంది. ఈ నేపథ్యంలో మరి విచారణ ఎటువైపు దారితీస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. వ్యూహాత్మకంగా మాత్రం బీఆర్ఎస్ని ఇరికించకుండా కేసీఆర్ను కాపాడేలాగా ఈటెల రాజేందర్ వ్యవహరించారు, తను దొరకకుండా కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ అంటుంది. నెక్స్ట్ మరి హరీష్ రావు విషయంలో ఏం జరగబోతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ విచారణకు వస్తాడా, లేకపోతే ప్రశ్నలకు సమాధానంగా లిఖితపూర్వకంగా పంపిస్తాడా అనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉంది. చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం జరుగుతున్న తతంగం విచారణ విషయంలో రాజకీయ రంగు ఎటువైపు దారితీస్తుంది, ఏ పార్టీకి అది ఇబ్బందికరంగా మారుతుంది, ఇది ఎవరికి పైన ప్రభావం పడుతుందనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఈటెల రాజేందర్ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో, తద్వారా హరీష్ రావు విచారణ వైపు అది ఎటువైపు దారితీస్తుందో చాలా ప్రశ్నలు ఉన్నాయి.
తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అలాగే కమిషన్ విచారణ చుట్టూ కూడా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ ఆరోపణలు కూడా తారాస్థాయి కూడా చేరుకున్నది. ఇక ఈటెల రాజేందర్ తీరు ఎటువైపు తీస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ప్రధానంగా కాంగ్రెస్ వేసిన ప్రశ్న మాత్రం బీజేపీ ఎంపీగా మీరు కాళేశ్వరం విషయంలో ఆన్సర్ ఇస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ నేతగా ఇస్తున్నారా, అసలు బీజేపీ స్టాండ్ ఏంటంటూ కూడా ఒక కొత్త ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ ఈటెల రాజేందర్ మాట్లాడిన వ్యవహారంలో మాత్రం తీసుకున్నారు. దానికి బీజేపీ ఏం సమాధానం చెప్తున్నదో దానిపైన కూడా తెలియాల్సి అవసరం ఉంది. ఓవరాల్గా ఇక కమిషన్ విచారణ ప్రాసెస్ అయితే చివరి దశకు చేరుకుంది. ఇది ఇక రిపోర్టు ఎప్పుడు బయట పెడుతుందో అలాగే ఇది ఎటువైపు దారి తీస్తుందో మాత్రం కాలమే నిర్ణయిస్తుంది.